హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్‌కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే మన వెబ్‌సైట్‌లో ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 3 డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకటి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి. అదే మీరు ఎగ్జామినేషన్ హాల్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియకపోతే ఇక్కడ మీరు లా సెట్ అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తదండి ఈ విధంగా. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, అలాగే మీకు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ కూడా ఇక్కడ ఉంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఏదైతే ఉందో అదే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అప్పుడే డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే కిందకొచ్చేసినట్లయితే ఇక్కడ గెజిటెడ్ సైన్, అలాగే థంబ్ ఇక్కడ వెయ్యాలి అనేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఇది పెద్దగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హాల్ టికెట్‌లో కూడా మనకి ఈ అప్లికేషన్ ఫామ్‌ని తీసుకురండి అనేసి ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మీరు పెట్టించగలిగినట్లయితే ఇక్కడ మీ ఫోటో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారి ఫోటో ఇక్కడ అంటించి, ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ మీ దగ్గరగా ఉన్నట్లయితే, మీ ప్రిన్సిపల్ గారు అందుబాటులో ఉన్నట్లయితే ఆ ఫోటో మీద సిగ్నేచర్ చేయమని చెప్పండి. అలాగే థంబ్ ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్‌లో వేయొచ్చు. ఒకవేళ మీకు ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఇప్పుడు హాలిడేస్‌లో ఉంటారు కాబట్టి ఎవరు దొరకకపోతే, ప్రిన్సిపల్ గారు లేకపోతే అలా వదిలేయండి. మళ్ళీ అది పెద్ద ప్రాబ్లమ్ ఏమీ అవ్వదు. సో కాబట్టి ఒకసారి హాల్ టికెట్‌లో ఉండే ఇన్‌స్ట్రక్షన్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. పైన మీ డీటెయిల్స్ అన్నీ, ఫోటోస్ ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోండి. ఏదైనా మిస్టేక్స్ వచ్చినట్లయితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్‌కి ఇక్కడ మన వెబ్‌సైట్‌లోనే కాంటాక్ట్ అస్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ ఉంటది, కాంటాక్ట్ డీటెయిల్స్. వీళ్ళకి వెంటనే మెయిల్ చేయండి, లేదా వెంటనే ఫోన్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఒకసారి పంపించమంటారు. వాళ్ళు రెక్టిఫై చేస్తారు. కాబట్టి అదే ఫస్ట్ పాయింట్ కూడా మన హాల్ టికెట్‌లో ఇన్‌స్ట్రక్షన్స్. నేను మామూలుగా టోటల్‌గా అన్ని 20 పాయింట్లు ఉన్నాయి. ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు కూడా ఒకసారి టోటల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చదువుకోండి. ఫస్ట్ పాయింట్ అదే అనమాట అండి. అలాగే ఇక్కడ మీకు టెస్ట్ డేట్ అండ్ టైం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అందరికీ సేమ్ డేట్ అలాగే సేమ్ టైము అనేది, మరి సెషన్స్ ఏమి మనకు అక్కడ వేయలేదు వెబ్‌సైట్‌లో. కాబట్టి అందరికీ ఒకేసారి జరిగే అవకాశం అయితే ఉంది. 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం వాళ్ళకి కూడా. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని కూడా ఉంది. ఇది మీరు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో అయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ దాకా మీరు చూసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ ప్రింటెడ్ ఇన్ ద హాల్ టికెట్ కేర్ఫుల్లీ ఫర్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అండ్ సబ్జెక్ట్. కాబట్టి ఏదైనా రాంగ్ అనిపించినట్లయితే ఇమీడియట్‌గా వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలాగే రెండో పాయింట్ మనం చూసినట్లయితే, హాల్ టికెట్ లేకుండా మేము అలౌ చేయము ఎగ్జామినేషన్ సెంటర్‌కి అని అయితే ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నారు. తర్వాత మూడోది చూసినట్లయితే, క్రెడెన్షియల్స్ అన్నీ మ్యాచ్ అయితేనే మీకు లోనికి అలౌ చేస్తాము. అంటే హాల్ టికెట్‌లో ఏదైతే ఉందో, అలాగే మీ ఐడీలో ఏదైతే ఉందో 2 మ్యాచ్ అవ్వాలి. అలాగే మీ ఫోటో కూడా మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ మ్యాచ్ అయినట్లయితేనే మిమ్మల్ని లోనికి అలౌ చేస్తామని అయితే చెప్తున్నారు. తర్వాత నాలుగోది చూస్తే, ఎగ్జామినేషన్ హాల్‌కి మనం ఏమేమి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఒక 3 ఇచ్చారు. 3 పాయింట్స్. ఫస్ట్‌ది ఏంటంటే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఒకటి తీసుకువెళ్ళాలి. పెన్ ఎందుకండి, కంప్యూటర్‌లోనే కదా మేము రాస్తున్నాము అని చాలా మంది అడుగుతున్నారు. పెన్ ఏంటంటే పైన సిగ్నేచర్ చేయడానికి, అలాగే ఇంకా వేరే చోట్ల సిగ్నేచర్ చేయడానికి పెన్ను, అలాగే రఫ్ వర్క్ కూడా చేసుకోవడానికి పెన్ అవసరం వస్తది కాబట్టి అది తీసుకెళ్ళాలి. బాల్ పాయింట్ పెన్ను. అలాగే హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అలాగే ఐడీ కార్డ్. ఐడీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటది కాబట్టి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదో ఒకటి అయితే మీరు తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది ఫోర్త్ పాయింట్‌లో చెప్పడం జరిగింది. అలాగే ఫిఫ్త్ పాయింట్‌కి వచ్చేస్తే ఇక్కడ ఆధార్ కార్డు ప్లస్ మీ హాల్ టికెట్ నంబర్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. మీరు ఏది తీసుకొచ్చినా తీసుకురాకపోయినా హాల్ టికెట్ ప్లస్ ఆధార్ కార్డు లేదా మిగిలిన ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావాలి. ఐడీ ఒరిజినల్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆరో పాయింట్‌లోకి మనం వచ్చేసినట్లయితే 2:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 PM కల్లా మీరు అక్కడికి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత ఈ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి 1 PMకి స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంకా మీరు ఒక 12 గంటలకే వెళ్ళిపోయినట్లయితే ఇంకా బాగుండే అవకాశం అయితే ఉంటది. అలాగే ఏడో పాయింట్ మనం చూసినట్లయితే 1 మినిట్ లేట్ అయినా సరే లోనికి అలౌ చేయమని అయితే చెప్తున్నారు. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఉండాలి. ఎవరిని కూడా ఆ టైం కల్లా లోపల మేము పంపించము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఎనిమిదో పాయింట్ మనం చూసినట్లయితే, ఇన్విజిలేటర్ ఏదైతే చెప్తాడో అది చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకు కంప్యూటర్ సిస్టమ్‌లో పాస్వర్డ్‌లు ఎలా ఎంటర్ చేయాలి, అలాగే ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఇన్విజిలేటరే చెప్తారు. కాబట్టి ఆయన మాటలు వినాలి జాగ్రత్తగానైతే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్విజిలేటర్‌ని క్వెషన్స్
అడగడం కానీ, ఏమైనా క్వశ్చన్ పేపర్‌లో ఎలా అంటే ఏదన్నా మీ పర్సనల్ డౌట్స్ అడగడం గానీ అలాంటివి ఏమీ చెయ్యొద్దు అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే 9వ పాయింట్ మనం చూసినట్లయితే క్వెషన్స్ అనేది తెలుగు అలాగే ఇంగ్లీష్‌లో వస్తది. క్వెషన్ పేపర్‌లో తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తది. ఏదైనా తెలుగులో మిస్టేక్ అయినట్లయితే ఇంగ్లీష్‌లో ఉండే క్వెషనే ఫైనల్ చేస్తాము అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలుగులో ఏమన్నా మీకు అర్థం కాకపోయినట్లయితే ఇంగ్లీష్‌లో చదువుకొని ఇంగ్లీష్‌లోనే మీరు దాన్ని ఫైనల్ చేసుకోవాలి. అలాగే 10వ పాయింట్ మనం చూసినట్లయితే మీ కంప్యూటర్‌లో ఏదైతే డెస్క్‌టాప్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారో అందులో ఏమైనా ప్రాబ్లమ్ సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినట్లయితే హ్యాండ్ రైజ్ చేసి ఇన్విజిలేటర్‌కి చెప్పినట్లయితే వారు సిస్టమ్ మార్చడానికి ట్రై చేస్తారు. అలాగే ఏదైతే టైం మీరు లాస్ అయ్యారో అది కూడా మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏదైనా సిస్టమ్‌లో ప్రాబ్లమ్ వచ్చినట్లయితే వాళ్ళకి చెప్పండి, ఇన్విజిలేటర్‌కి చెప్పండి. 11వ పాయింట్ మనం చూసినట్లయితే చెక్ ఇన్ ప్రొసీడ్యూర్‌లో భాగంగా మీకు థంబ్ వేయాల్సి ఉంటుంది. అలాగే బయోమెట్రిక్స్ అలాగే ఫేషియల్ రికగ్నైజేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటికీ కోఆపరేట్ చేయాలని అయితే చెప్తున్నారు. అలాగే ఇంకా ఏమి అడ్వైస్ చేస్తున్నారంటే మెహందీ, ఇంక్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి పెట్టుకోకుండా చూడండి. ఎందుకంటే థంబ్ వేసేటప్పుడు మెహందీలు ఇవన్నీ ఉంటాయి. ఆ థంబ్ పడకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకసారి చూసుకోండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 12 పాయింట్లు చూస్తే కాలిక్యులేటర్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లోనికి అలౌ చేయరండి. అలాగే 13 పాయింట్ మనం చూసినట్లయితే ఎగ్జామ్లో ఎలాంటి అన్ఫెయిర్ యాక్టివిటీస్ జరిగినట్లయితే అంటే ఇతరులని డిస్టర్బ్ చేయడం, ఇన్విజిలేటర్ని డిస్టర్బ్ చేయడము ఈ విధంగా అల్లరి ఇలా చేసినట్లయితే క్రిమినల్ యాక్షన్స్ మేము ఏదైతే తీసుకోవడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే 14 మీకు ఏదైతే బయట చాలా మంది మొబైల్స్ కానీ వాల్యుబుల్ థింగ్స్ అవన్నీ కూడా బయట పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కొన్నిసార్లు. వాటికి మేము గ్యారంటీ ఇవ్వము. ఒకవేళ పోయినట్లయితే మమ్మల్ని అడగద్దని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కారు ఉంటే కార్లో పెట్టుకోండి, బైక్స్లో పెట్టుకోండి, లేదంటే బయట ఎవరైనా షాప్ దగ్గర ఉంటే షాప్ దగ్గర మీ మొబైల్స్ కానీ వాల్యుబుల్ థింగ్స్ కానీ పెట్టడానికి అయితే ట్రై చేయండి. తర్వాత 15వ పాయింట్ మనం చూస్తే హాల్ టికెట్స్ ఇచ్చినంత మాత్రాన మీకు సీట్ గ్యారంటీ అని అయితే మేము చెప్పట్లేదు. కాబట్టి మీరు ఎగ్జామ్ రాయాలి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది అనేసి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. 16వ పాయింట్లో మనం చూస్తే నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి పెయిడ్ ఫర్ ద జర్నీ. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమీ వాళ్ళు ఇవ్వరు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అలాగే 17వ పాయింట్ మనం చూస్తే బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫ్ వర్క్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. కాబట్టి మీరు ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, రఫ్ వర్క్ చేసుకోవడానికి పేపర్స్ ఇస్తారు. మళ్ళీ మీరు బయటకు వచ్చేటప్పుడు ఇన్విజిలేటర్కి అవి ఇచ్చేసి రావాలి అని అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే 18వ పాయింట్లో ఏమైనా చూస్తే ఎమర్జెన్సీ, ఫస్ట్ ఎయిడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇన్విజిలేటర్కి చెప్పండి, లేదా చీఫ్ సూపరింటెండెంట్ అక్కడ ఉంటారంట వారిని కాంటాక్ట్ అయితే మీకు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా అయితే వాళ్ళు చూసుకుంటారు అని చెప్తున్నారు. అలాగే 19వ పాయింట్ మనం చూస్తే హాల్ టికెట్ అంటే ఎగ్జామ్ అయిన తర్వాత హాల్ టికెట్ ఎవరు పడేయద్దు, అది అడ్మిషన్ టైంకి ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి హాల్ టికెట్ అయిన తర్వాత సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే 20వ పాయింట్ మనం చూసినట్లయితే ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ వెబ్సైట్ ఓన్లీ ఇందాక మనం ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ చూపించానో ఇందులోనే మీరు ఫాలో అవ్వండి. అలాగే నా వీడియోస్ ఫాలో అయితే నేను ఏదైతే అఫీషియల్గా వచ్చిందో అది మాత్రమే చెప్తాను. అంటే చాలా మంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని, అలాగే కౌన్సిలింగ్ వస్తుందని, కీ పేపర్ వచ్చిందని చాలా వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాంటివి అస్సలు నమ్మద్దండి. జస్ట్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఈ వెబ్సైట్ని ఫాలో అయితే అన్ని ఇందులోనే పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది 20 పాయింట్స్ అండి. అలాగే కింద మీకు మ్యాప్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా దిగాలి అంటే ఎక్కడి నుంచి ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడికి మీరు ఎలా రీచ్ అవ్వాలి, ఎప్పుడు రీచ్ అవ్వాలి అనేది మీరు ప్లాన్ వేసుకోండి. దాదాపుగా ఒక 2 గంటల ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. కాబట్టి ఇది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో వాటన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.